సర్వేపల్లి వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అనవసరంగా లోకేష్ బాబుని నువ్వు అహంకారంగా మాట్లాడితే నేను కౌంటర్ ఇచ్చావు. సరే, ఇప్పుడు నువ్వేదేందో పిచ్చి మాటలు చెప్తున్నావు దాని గురించి, శనగలు బెల్లం ఈ వంకర పోతలు. నేను అడిగేవాటికి సమాధానం చెప్పు. నువ్వు అసలు ఒక ప్రజల్లో మధ్య ఉండాలా అనే అర్హత నీకు ఉందో చెప్పు. నువ్వేందో దేవుడి దేవుళ్ళు ఎమ్మెల్యే కావటం, జిల్లా పరిషత్ చైర్మన్ కావటం, మంత్రి కావటం, అసలు సొసైటీలో తలెత్తుకునే అవకాశాలు నీకు ఉన్నాయా? నేను అడుగుతుండా, 2014లో గోవా లిక్కర్ కేసు స్పెషల్ కోర్టు గుంటూరుకు పోవాలా, ఎమ్మెల్యే ఎంపీస్ కోర్టుకు పోవాలా? ఎందుకు జాప్యం అవుతుంది? 13వ సంవత్సరం జరుగుతుంది. 13వ సంవత్సరం ఆ రోజు సిఐడి కేసు పెట్టింది. ఎందుకు? నువ్వు 4 కేసుల్లో ముద్దాయి, 4 కేసుల్లో రిమాండ్ రిపోర్ట్స్ ఎత్తేసారు కోర్టులో. రిమాండ్ రిపోర్ట్స్ కోర్టులో ఎత్తేసావు. ఎవరు ఎత్తేసారు? ఎవరి కేసు అది? కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కూడా ఉన్నారు. 10 కేసుల్లో రిమాండ్ రిపోర్ట్స్ ఎత్తేసారు. 13వ సంవత్సరానికి కూడా ఇంతవరకు హియరింగ్ జరగలేదంటే, అంటే కేసు వాదనలు మొదలుగా లేదు అని అంటే కారణం ఏంటి? వాటికి నువ్వు సమాధానం చెప్పు. లిక్కర్ కేసు, గోవా లిక్కర్ కేసు, నేనేమో అప్పుడు ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, గవర్నర్ పరిపాలనలో 2 ఫేక్ డాక్యుమెంట్స్లో కోర్టులో ఫైల్ దొంగతనం జరిగింది. ఇప్పుడు నీతో పాటు A3, A4 అక్యూజ్డ్ నెంబర్ 3 and 4 నువ్వు A1 నువ్వు స్పెషల్ కోర్టులో ఏమని ఫైల్ చేశారు? ఒరిజినల్ ఫైల్ లేదు కాబట్టి ఈ కేసు విచారించేదానికి లేదు అని చెప్పేసి ఫైల్ చేశారు. ఆ ఒరిజినల్ ఫైల్స్ ఎక్కడ పోయినాయి? ఎవరు A1 మొత్తం ఎవరు? కాకాని గోవర్ధన్ రెడ్డి. లిక్కర్ కేసుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి. లిక్కర్ కేసుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి A1 ఆయన అక్యూజ్డ్ అయితే రిమాండ్ రిపోర్ట్స్ లేచిపోతాయి. ఒక ముద్దాయి జైల్లో చచ్చిపోయాడు, నీ తోటి ముద్దాయి నీ కేసులో. 2016 ఫేక్ డాక్యుమెంట్స్, అది కూడా 10 ఏళ్ళు అయితే 11వ సంవత్సరం అయింది. దాంట్లో ఒరిజినల్ ఫైల్స్ తెచ్చిపోయినాయి అంటే కేసు విచారణకు అర్హత లేదని చెప్పేసి నీ తోటి ముద్దాయిలు కేసు ఫైల్ చేశారు. దానికి కారణం ఏంటి? నువ్వు ఇటువంటి ఘోరాలు నేరాలు ఫైనల్గా జీకేఎస్ ఇండస్ట్రీస్ పేరుతో ఎలక్షన్ కోడ్ వచ్చే అర్ధరాత్రి నీ అల్లుడు, 2వ అల్లుడు పేరు గోపాలకృష్ణ, 57 ఎకరాలు ఆ రోజు ఎండి ఊరిమింటి ప్రభాకర్ రెడ్డి, సిఇఓ నీ అల్లుడు గోపాలకృష్ణ ఇప్పుడు ఉండారా? ఎందుకు రిజైన్ చేశారు? ఆ తర్వాత పనికృష్ణ హిందూపూరు ఎండిగా వచ్చాడు, ఎందుకు రాజీనామా చేశాడు? ఇప్పుడు ఉన్నాడా? 3వ ఎండి ఇంద్రసేన గౌడ్, రావుల ఇంద్రసేన గౌడ్, సన్నం దశయ్య గౌడ్, అక్కడ పేదవాళ్ళు అని చెప్పేసి భూములు కొట్టేసిన, మరుపూర్లో భూములు కొట్టేసిన ఇంద్రసేన గౌడ్ ఎందుకు రాజీనామా చేశాడు? 3వ కృష్ణుడు. ఇప్పుడు 4వ కృష్ణుడు ఒరిగొండ గ్రామం, తాడ్పల్లిగూడూరు మండలంలో గూడూరు విష్ణుమోహన్ రెడ్డి 4వ ఎండి, 4వ కృష్ణుడు. ఎందుకు ముగ్గురు రాజీనామా చేశారు? 4వ కృష్ణుడు ఎందుకు వచ్చాడు? నీ 2వ అల్లుడు కంపెనీ పేరుతో డబ్బులు 9 కోట్లు కట్టిన గోపాలకృష్ణ ఎందుకు రాజీనామా చేశాడు? నీ అల్లుడు, 2వ అల్లుడు ఇప్పుడు ఎక్కడ పోయినాడు? కారణాలు చెప్పు. బాగులేటిపాడులో 7 మంది హరిజన్స్ది ఈరోజు 30 కోట్లు చేస్తే ఎందుకు ఆ రోజు ఫెన్సింగ్ చేసుకున్నావు? గాలి సీనయ్య, నన్న మార్తమ్మ, గూడూరు శ్రీనివాసులు, జడ్డ వెంకమ్మ, నక్క బుజ్జమ్మ, ఆతూరు మస్తానయ్య 4 ఎకరాలు 20 సెంట్లు ఆ రోజు నేను పగలగొట్టించి ఫెన్సింగ్ పగలగొట్టించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన. దానికి సమాధానం చెప్పు. మరుపూర్లో
మర్పూర్లో నువ్వు ఇంద్రసేన గౌడ్ దశీ గౌడ్ ఫ్యామిలీకి ఇచ్చావు. ఇది ఆర్డర్. ఇది 2025 ఏప్రిల్ 11వ తేదీ కలెక్టర్కి తహసీల్దార్ రాసిన కాగితం. నేను చదివినిపిస్తా. రావుల దశరామయ్య తండ్రి అంకయ్య, అంటే రావుల అంకయ్య కొడుకు, అంకయ్య గౌడు కొడుకు, రావుల ఇంద్రసేన గౌడు తండ్రి దశరామయ్య, అంటే రావుల దశీ గౌడు కొడుకు, రావుల అమర్నాథ్ గౌడు తండ్రి దశరామయ్య, రావుల శ్రీదేవి భర్త దశరామయ్య, రావుల అశోక్ తండ్రి రామయ్య, రావుల ముత్యాలయ్య తండ్రి రామయ్య, ఇక్కడ రావుల శ్రీదేవి, రావుల శ్రీదేవి, రావుల శ్రీదేవి, రావుల దశరామయ్య, రావుల దశరామయ్య, ఇంద్రసేన గౌడ్, ఇంద్రసేన గౌడ్, ఇంద్రసేన గౌడ్, శ్రీదేవి. ఫైనల్ గా ఏమిచ్చారు? పై విషయాలు క్షేత్రస్థాయిలో విచారించి అధికారులు సమర్పించిన నివేదికలో ఏఆర్సీ రిజిస్టర్లో సిబ్బందితో విచారించడం అయినది. ఇవి పై అసైన్మెంట్ పట్టాలకు సంబంధించి మంజూరు చేయబడినట్టుగా దరఖాస్తు కార్యాలయంలో ఈ ఎఫ్డిఎస్ ఫైల్ కానీ ఏమీ కార్యాలయంలో లబ్ధి కాలేదు. పై దృష్ట్యా పొదలకూరులో మర్పూరు గ్రామంలో పైన తెలుపబడిన 17 మంది, ఇంకొక 7 మందికి మంజూరు చేసిన పట్టాలు గ్రామస్తులు కాని వారికి మంజూరు చేసి ఉండడం వల్ల అసైన్మెంట్ అనర్హులైనందువల్ల పట్టాలు రద్దు చేశాము. ఇంకొక మాట, ఇక్కడ రావుల దశీ గౌడు ఎకరా 37 సెంటు, 3 ఎకరాల 58 సెంటు, రావుల ఇంద్రసేన గౌడు ఎకరా 95 సెంటు, ఎకరా 53 సెంటు, ఎకరా 47 సెంటు, అమర్నాథ్ గౌడు 4 ఎకరాల 90. ఎంత వర్షం ఉన్నాయి. ఎదురుగా ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే వీరు ఒకే కుటుంబానికి చెందినవారు, గ్రామ నివాసులు కాదు, సంపన్న కుటుంబమునకు చెందినవారు కావున వీరి అసైన్మెంట్ పట్టా మంజూరు చేయటకు అర్హులు కాదు. ఒకటి, వీళ్ళు గ్రామస్తులు కాదు. 2, సంపన్న కుటుంబానికి చెందినవారు, అందుకని అర్హులు కాదు. ఇది నేను రాసిన రిపోర్ట్ కాదు. ఎకరా 60 లక్షలు చేస్తుంది. ఇప్పుడు 60 లక్షలు అంట. 60 ఎకరాలు 36 కోట్లు. ఎవడబ్బా సొత్తు? ఎవరి టైంలో మంజూరు చేసింది? ఇప్పుడు నిన్న జూలై 11వ తేదీ జాయింట్ కలెక్టర్ కోర్టు ఇచ్చిన ఆర్డర్, దే ఆర్ ఫౌండ్ టు బి irregular, fraudulent or made in violation of government rules and shall be cancelled. In view of the above circumstances, as per the report submitted by the RDO Nellore and Tahsildar Venkachalam, the irregular assignments made in favor of the residents Srimati Mandala Mastanamma, wife of Mastanaya, Srimati Mandala Rajeswaramma, wife of Venkata Seshaya, Mandala Venkata Seshaya, ex-JPDC, and Srimati Mandala Manjula, wife of Penchulaya, in respect of the land measuring an extent of 7.83 acres. The Tahsildar Venkachalam Mandalam is hereby directed to make necessary changes in revenue records in respect of the subject lands, Kasmur village, Venkachalam Mandalam. చాలా క్లియర్ గా Nellore district is hereby cancelled under the provision of BSO 15/18. ఈ చట్టం ప్రకారం hereby cancelled, ఇది క్యాన్సిల్ చేశాము అని చెప్పేసి చాలా క్లియర్ గా రిపోర్ట్ ఇచ్చారు. In view of the above, this case is disposed of with the aforementioned directions in compliance with the orders of the Honorable High Court dated 26, filed by Manjula Amma, wife of Penchulaya, Srimati Mandala Masta, wife of Mastanamma, wife of Mastanaya.
Accordingly, the Revenue Divisional Office, Nellore and Tahsildar Venkatachalam are hereby directed to take appropriate steps according with law.